హాయ్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ స్మాల్ స్టోరీస్ బై రమణి. ఇక్ష్వాకు వంశస్థుడైన కౌశిక మహారాజు రాజ్యాన్ని తెగించి బ్రహ్మర్షి విశ్వామిత్రగా ఎలా మారాడో, బ్రహ్మర్షిగా మార్చిన పరిస్థితులు ఏంటో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఒకరోజు తన పరివారంతో కలిసి వేటకు వెళ్లిన కౌశిక మహారాజు దారిలో వశిష్ఠ మహాముని ఆశ్రమానికి వెళ్తారు. అక్కడ వశిష్ఠ మహర్షి కౌశిక మహారాజుకు రాజుతో పాటుగా వచ్చిన సైన్యానికి ఎలాంటి లోటు లేకుండా పంచపక్ష పరమాణాలతో విందు ఏర్పాటు చేసి సకల రాజ మర్యాదలు చేస్తారు. కౌశిక మహారాజుకు అనుమానం వస్తుంది, ఒక ఆశ్రమంలో రాజులకే సాధ్యం కాని ఇన్ని సౌకర్యాలు మీరు ఎలా కల్పించగలిగారు అని వశిష్ఠ మహర్షితో అడుగుతాడు కౌశికుడు. అయితే వశిష్ఠ మహర్షి దగ్గర కామధేనువు చెల్లెలైన సుశీల అనే గోమాత వల్లనే ఇన్ని సౌకర్యాలు నేను చేయగలుగుతున్నానని, ఏది అడిగినా తక్కువ కాకుండా ఇచ్చే ఈ గోమాతే మా మహాలక్ష్మి అని చెప్తాడు వశిష్ఠ మహర్షి. అడవులలో ఉన్న ఆశ్రమాలకి ప్రముఖమైన వ్యక్తులు ఎవరు వస్తారు? మాలాంటి రాజ్యాలలో ఉంటే ఇలాంటి ఆవు చాలా బాగుంటుంది, ముఖ్యమైన వ్యక్తులందరికీ మర్యాద చేయవచ్చు, ఈ ఆవును నేను తీసుకెళ్తాను మా రాజ్యానికి అని కౌశిక మహారాజు వశిష్ఠునితో అంటాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి, రాజా నీకు ఏదైనా ఇవ్వగలను గాని ఈ ఆవును మాత్రం నేను ఇవ్వను, ఇది మా ఇంటి మహాలక్ష్మి అని చెప్తాడు వశిష్ఠ మహర్షి. అనగానే కౌశిక మహారాజు, నువ్వు ఇవ్వడం ఏంటి, నేను తీసుకెళ్తాను అని కత్తితో బెదిరిస్తాడు. ఆవును ఇవ్వనని ఎంత చెప్పినా వినని కౌశిక మహారాజు యొక్క లక్షల సైన్యాన్ని తన తపశ్శక్తితో చంపేస్తాడు వశిష్ఠుడు. అప్పుడు కౌశిక మహారాజు, ఒక అడవిలో తపస్సేసుకునే ముని నన్ను అవమానిస్తాడా నా సైన్యాన్ని చంపేసి అని వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కుమారులను చంపేస్తాడు కౌశికరాజు. తన 100 మంది కుమారులు చనిపోయిన బాధతో వశిష్ఠ మహర్షి ఆత్మహత్య చేసుకోబోగా భూమాత ప్రత్యక్షమయ్యి ఇది విధి లిఖితమని చెప్పి వశిష్ఠుణ్ణి ఓదారుస్తుంది. వశిష్ఠ మహర్షి యొక్క 100 మంది కుమారులను చంపేసిన తర్వాత కూడా కౌశిక మహారాజుకు కోపం తగ్గలేదు. తను కూడా వశిష్ఠ మహర్షి లాంటి బ్రహ్మర్షి కావాలి అనే తపనతో అంతఃపుర సౌఖ్యాలను రాజ్యాన్ని వదులుకొని అడవికి వెళ్లి గొప్ప తపస్సు చేస్తాడు కౌశిక మహారాజు. 3,000,000 దేవతలు సాక్షాత్తు వశిష్ఠ మహర్షే కౌశిక మహారాజుని బ్రహ్మర్షి విశ్వామిత్రగా దీవించేంత కఠోరమైన తపస్సు చేస్తాడు కౌశిక మహారాజు. పట్టుదల వదలకుండా కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మర్షి విశ్వామిత్రగా మారిన కౌశిక మహారాజు తర్వాత త్రిశంకు అనే మహారాజు తను శరీరముతోనే స్వర్గానికి వెళ్ళాలి అని వశిష్ఠ మహర్షి దగ్గరికి పోయి సహాయం అడగగా అది ప్రకృతి విరుద్ధమని, అలా జరగకూడదు అని వశిష్ఠ మహర్షి చెప్తాడు. విశ్వామిత్రుడు పోటీగా నేను నిన్ను స్వర్గానికి పంపిస్తాను అని విశ్వామిత్రుని తపశ్శక్తితో స్వర్గానికి పంపిస్తాడు త్రిశంకుణ్ణి. స్వర్గంలోని దేవేంద్రునితో పాటు ఉన్న దేవతలు అందరూ త్రిశంకుణ్ణి శరీరంతో స్వర్గానికి రావడం కుదరదని కిందికి తోసేస్తారు. అప్పుడు విశ్వామిత్ర మహర్షి త్రిశంకుణ్ణి ఆకాశంలోనే నిలబెట్టి అక్కడనే ఒక స్వర్గాన్ని సృష్టిస్తాడు, స్వర్గానికి సమానమైన స్వర్గాన్ని. దాన్నే త్రిశంకు స్వర్గం అని అంటారు. ఈ విధంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు ఇతరులకు సాధ్యం కాని పనిని తాను చేసి చాలాసార్లు నిరూపించుకున్నాడు. ఆ తర్వాత కాలంలో కూడా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు, బ్రహ్మర్షి వశిష్ఠుల వారు కూడా త్రేతాయుగంలో ఇక్ష్వాకు వంశస్థులైన శ్రీ రామలక్ష్మణులకు అన్ని రకాల యుద్ధ విద్యలను నేర్పించిన గురువుగా విశ్వామిత్రుల వారు, రామలక్ష్మణులకు ఉన్నతమైన ఆధ్యాత్మిక విలువలు నేర్పించిన ఆధ్యాత్మిక గురువు వశిష్ఠుల వారు కూడా లోక కళ్యాణానికి తమ జీవితాలను త్యాగం చేసిన వారే. బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు లోక కళ్యాణార్థమై ఒక యజ్ఞాన్ని చేస్తూ ఉండగా పైనుంచి రాక్షసులు రక్తపు ముద్దలు, మాంసపు కండలు, పెద్ద పెద్ద రాళ్ళు, బండలు యజ్ఞంపై వేసి ఆటంకాలు కలిగిస్తూ ఉంటారు రాక్షసులు. ఆ దుర్మార్గులైన రాక్షసులను సంహరించడానికి 14 సంవత్సరాల వయసు ఉన్న రామలక్ష్మణులను పంపించమని సాక్షాత్తు దశరథ మహారాజునే అడుగుతాడు విశ్వామిత్రుల వారు. అల్లారు ముద్దుగా పెంచుకున్న రామలక్ష్మణులను విశ్వామిత్రుల వారు అడగగానే పంపిస్తాడు దశరథ మహారాజు. విశ్వామిత్రుల మహర్షి అంటే అంత నమ్మకం అన్నమాట. రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుల వారి వద్ద అనేక యుద్ధ విద్యలు నేర్చుకుని విశ్వామిత్రుల వారి తపశ్శక్తి వలన అనేక అస్త్రశస్త్రాలను పొంది యజ్ఞానికి ఆటంకం కలిగిస్తూ ఉన్న క్రూరమైన రాక్షస తాటకి ఇతర రాక్షస జాతిని అంతటినీ హతమార్చిన తర్వాత యజ్ఞయాగాదులు ముగించుకొని బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను అయోధ్యకు తీసుకువచ్చి క్షేమంగా దశరథ మహారాజుకు అప్పగిస్తారు.
ఈ విధంగా బ్రహ్మర్షి విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు శత్రువులుగా కలుసుకొని మిత్రులుగా మారి లోక కళ్యాణార్థమై ఎంతో మంది రాక్షసులను హతమారుస్తారు. రామాయణంలో వాల్మీకి మహర్షి తర్వాత విశ్వామిత్రుల వారు వశిష్ఠుల వారు ముఖ్యమైన పాత్ర పోషించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.